శ్రీ మహాజనాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః. అప్పుడు భీముడు మాట్లాడుతున్నాడు అన్నగారితో. ఈ జోదగాళ్ళ ఇళ్లలో అన్ని రకాల మనుషులు ఉంటారయ్యా, పొలటలు అలాంటి వారు కూడా ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఎప్పుడు ఈ స్త్రీలని పనంగా పెట్టి జోదమాడరు. వాళ్ళ మీద కూడా దయ ఉంటుంది వాళ్ళది. కాశీరాజు మనకి కానుకగా ధనాన్ని ఇచ్చాడు, విలువైనటువంటి ద్రవ్యాన్ని ఇచ్చాడు. ఇతర రాజులందరూ కూడా రత్నాలు, వాహనాలు, ధనము, కవచాలు, ఆయుధాలు, రాజ్యము ఇచ్చారు. అవన్నీ నువ్వు ప్రేమంగా పెట్టావు. వాటన్నింటినీ వీళ్ళు గెలుచుకున్నారు జోదంలో. నిన్ను గెలుచుకున్నారు, మమ్మల్ని గెలుచుకున్నారు. ఆ విషయంలో నాకు కోపం రాలేదు. మా సర్వస్వానికి నువ్వే అధిపతివి. కానీ ద్రౌపదిని పనంగా పెట్టడం మాత్రం నువ్వు హద్దు మీరేవు అని భావిస్తున్నాను అన్నాడు. అని ఈ ద్రౌపది ఎవరైతే ఉందో ఆమె పాండవుల పత్ని. ఆమె ఇవాళ శుద్రుడైనటువంటి, ఈ క్రూరుడైనటువంటి, సంయమం లేనటువంటి ఈ కౌరవుల చేత అన్ని రకాల ఇబ్బందులు పడుతోంది నీ కారణంగా. ఇది ఆమెకు తగినది కాదయ్యా అన్నాడు. ఈ ద్రౌపదికి ఇటువంటి దుర్దశ కలిగిందే, ఈ విషయంలో నీ మీద నేను కోపం ప్రదర్శిస్తున్నాను అని అంటున్నాడు. బాహూతే సంప్రదక్షామి సాదేవాగ్నిమానయ, నీ చేతులు తగలబెడతానన్నాడు భీముడు. అని సాదేవ అగ్ని తీసుకురా అన్నాడు. ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు, నపురా భీమసేనత్వమిత్రీశీర్వదితాజిర పరైతే నాసితం నూనం సంశయే ధర్మగౌరవం. భీమసేన, ఎప్పుడూ ఇంతకు ముందు నువ్వు ఈ రకంగా మాట్లాడిన సందర్భం లేదయ్యా. ఎప్పుడూ కూడా క్రూరకర్ములైనటువంటి శత్రువులు నీ ధర్మగౌరవ బుద్ధిని కూడా నాశనం చేసినట్టుగా ఉన్నది అన్నాడు అర్జునుడు. నసకామా పరే కార్య ధర్మవేవాచరోత్తమం భ్రాతరం ధార్మికం జ్యేష్టం భూతివర్తితుమర్హతి. శత్రువుల యొక్క కోరికని నువ్వు సఫలం చెయ్యొద్దయ్యా. అంటే శత్రువుడు ఏంటంటే వీళ్ళలో వీళ్ళ కలహాలు పెట్టాలని వాళ్ళ ప్రణాళిక. ఉత్తమ ధర్మాన్ని పాటించు. ధార్మికుడైనటువంటి అన్నని కాదని ఎవరైనా ప్రవర్తిస్తారా అని అడిగాడు. అని యుధిష్ఠిరుడు శత్రువుల యొక్క ఆహ్వానాన్ని మన్నించాడు. ఛాత్రవ్రతాన్ని అనుసరించాడు. ఆయన ఇతరుల కోరిక మేరకు జూదమాడాడు. అది మనకి కీర్తిని కలిగిస్తుందయ్యా. అప్పుడు భీముడు అంటున్నాడు, ఇది ఛాత్రధర్మానుగుణంగా అయితే నాకు తెలియకపోతే, అంటే ఇది ఛాత్రధర్మానుగుణమే అని నాకు తెలియకపోతే మండే అగ్నిలో యుధిష్ఠిరుడి రెండు చేతుల్ని కలిపి తగలబెట్టి ఉండేవాణ్ణి. బలపూర్వకంగా, బలవంతంగానైనా సరే ఈ క్షత్రియ ధర్మానుసారంగా జరిగింది అని మాకు తెలియకపోతే ధర్మరాజు యొక్క రెండు చేతుల్ని బలవంతంగా అగ్నిలో పెట్టి తగలబెట్టి ఉండేవాణ్ణి అన్నాడు. ఈ రకంగా పాండవులు దుఃఖిస్తున్నారు. ద్రౌపది ఆ రకంగా ఉన్నది. అప్పుడు ధృతరాష్ట్రుడి కుమారుడైనటువంటి వికర్ణుడు అంటున్నాడు, రాజులారా, ఈ యాజ్ఞసేన ఏదైతే ప్రశ్నలు అడిగిందో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆ ప్రశ్నకి కనుక అవివేకైన వాక్యస్య నరక సత్య ఏమనః, మనము అవివేకం వల్ల ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే మనమంతా కూడా నరకాన్ని పొందవలసి ఉంటుంది అన్నాడు. భీష్మశ్చ ధృతరాష్ట్రశ్చ ప్రవృద్ధ తమాబుభౌ సమేచ్చ దహతు చించిద్దు బుధిరశ్చ మహామతి. పురుబుద్ధులైనటువంటి భీష్ముడు, ధృతరాష్ట్రుడు ఉన్నారు. వారు ఏమీ అంటం లేదు. మహానుభావుడైనటువంటి విదురుడు కూడా నోరెత్తడం లేదు. ద్రోణుడు, కృపాచార్యుడు, బ్రాహ్మణోత్తములు వారి ప్రశ్నకు సమాధానం ఎదురు చెప్పడం లేదు. అన్ని దిక్కుల నుంచి వచ్చినటువంటి రాజులు ఎందరో మంది ఉన్నారు. వారైనా సరే కామానికి, క్రోధానికి అతీతంగా తమ బుద్ధిని అనుసరించి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కదా అన్నాడు. సౌభాగ్యవతి అయినటువంటి ద్రౌపది పదే పదే వేస్తున్నటువంటి ప్రశ్నని గురించి మీరు విచారించండి, ఆమె సమాధానం చెప్పండి, ఎవరి పక్షమో తేల్చండి అన్నాడు.
ఈ రకంగా వికర్ణుడు చాలాసార్లు అడిగాడు. కానీ రాజులెవ్వరూ కూడా ఇది మంచి ఇది చెడు అని ఏమీ వారి అభిప్రాయం చెప్పలేదు. వికర్ణుడు మాటిమాటికి చెప్తున్నప్పటికీ కూడా నిట్టూర్పు విడుస్తున్నాడు. అప్పుడు అన్నాడు, ఈ ద్రౌపది ప్రశ్నకు మీరు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం ఈ విషయంలో న్యాయంగా భావించినటువంటి దాన్ని చెప్తున్నానన్నాడు. అని రాజు అనేటువంటి వాడికి 4 వ్యసనాలు ఉంటాయి. ఏమిటి 4 అంటే, మొదటిది వేట, రెండవది మదిరాపానం, మూడవది జూదం, నాలుగవది విషయాసక్తి. ఈ 4 వ్యసనాల్లో అంటే వేట, మదిరాపానము, జూదము, విషయాసక్తి అనే 4 వ్యసనాల్లో చిక్కినటువంటి నరుడు ధర్మాన్ని వీడి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక వ్యసనాసక్తి ఉన్నటువంటి వాడు చేసిన పనిని లోకం మెచ్చదు అన్నాడు. ఈ రకంగా ధర్మరాజు తీవ్రంగా వ్యసనాసక్తితో ఈ జూదగాళ్ళు రెచ్చగొడుతూ ఉంటే ద్రౌపదిని పనంగా పెట్టాడు. ఈ ద్రౌపది సాధ్వీమని పాండవులందరికీ భార్య. ధర్మరాజు ముందు తన్ని ఓడిపోయాడు, తరువాత ద్రౌపదిని పనంగా పెట్టాడు. మొత్తాన్ని గెలుచుకోవాలనేటువంటి ఉద్దేశ్యం శకునికి ఉన్నది. అందువల్ల శకుని ద్రౌపదిని పనంగా పెట్టేటువంటి విషయం ప్రస్తావించాడు. ఇదంతా విచారించిన మీదట నా అభిప్రాయం ఏమిటంటే ద్రౌపది గెలవబడలేదు అని నేను భావిస్తున్నాను అన్నాడు. ఈ వికర్ణుడు ఎప్పుడైతే ఈ రకంగా మాట్లాడాడో సభాసందులందరూ కూడా అతన్ని ప్రశంసించారు, శకుణ్ణి నిందించడం మొదలుపెట్టారు. సభలో పెద్ద కోలాహలం అయింది. ఎప్పుడైతే కోలాహలం తగ్గిందో కర్ణుడు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వికర్ణుడి చేతులు పట్టుకొని అంటున్నాడు, వికర్ణ, ఈ లోకంలో ఎన్నో వస్తువులు విపరీతమైనటువంటి పరిణామాల్ని కలిగిస్తూ ఉంటాయి. అరణిలో పుట్టినటువంటి అగ్ని దాన్నే దహించి వేస్తూ ఉంటుంది. అదే రకంగా ఏ వంశంలో పుట్టినవాడు ఆ వంశాన్ని నాశనం చేస్తూ ఉంటాడయ్యా. శరీరంలో పుట్టినటువంటి రోగం ఏం చేస్తుందంటే శరీరంలోనే పుడుతుంది, కానీ శరీరానికి ఉన్నటువంటి శక్తిని నశింపజేస్తుంది. పశువులు గడ్డి మేస్తూ ఉంటాయి, మళ్ళీ ఆ ప్రదేశాన్ని తొక్కుతూ ఉంటాయి. అదే రకంగా కురువంశంలో పుట్టినటువంటి నువ్వు నీ వాళ్ళకే చేటు చేస్తున్నావయ్యా. ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ, విదురుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి వీరందరూ కూడా నీకంటే తెలివైన వాళ్ళేలే. ద్రౌపది ఎంత ప్రేరణ చేసినా సరే వారేమీ మాట్లాడలేదు. వాళ్ళందరూ కూడా ద్రౌపది ధర్మ విజేత అని భావిస్తున్నారు అన్నాడు. అని నీ అజ్ఞానంతో నువ్వు చిందులు వేస్తున్నావయ్యా. అంతేకాదు నువ్వు బాలుడివి, సభామధ్యంలో ఏదో పెద్దవాళ్ళ నువ్వు మాట్లాడుతున్నావు. ధర్మతత్వాన్ని నువ్వు తెలుసుకోలేదు. అందుకే ఒక మందమతిలాగా నువ్వు ద్రౌపదిని మనం గెలుచుకున్నప్పటికీ కూడా మనం గెలుచుకోలేదని మాట్లాడుతున్నావు. ద్రౌపది ఓడిపోలేదని నువ్వు ఎలా భావిస్తున్నావు? యుధిష్ఠిరుడు సభలో తన సర్వస్వాన్ని పనంగా పెట్టాడు కదా, కాబట్టి ఆ సర్వస్వంలో ద్రౌపది కూడా భాగమే. ధర్మ విజితైనటువంటి ద్రౌపదిని ధర్మ విజిత కాదు అని నువ్వెలా అనుకుంటున్నావు? ద్రౌపదిని పేరు చెప్పి పనంగా పెట్టాడు ధర్మరాజు. పాండవులు దానికి అంగీకరించారు. ఇంకా ఏ కారణం చేత ఆమె ధర్మ విజేత కాదని నువ్వు అనుకుంటున్నావు అన్నాడు. ఒకవేళ ఏకవస్త్ర అయినటువంటి ఈ సభలోకి తీసుకురావడం అధర్మం అనుకుంటే ఈ విషయంలో ఇంకో మాట చెప్తాను విను అంటున్నాడు. అని ఇక్కడ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు కర్ణుడు. ఇక్కడ ఏకో భర్త శ్రియాదేవై వీత కురునందన ఇయం త్వనేకవశడా బంధకేతి వినిశ్చిత అస్యా సభామానయనం నచిత్రమితి మే మతి ఏకాంబరధరత్వం వాప్యదా వాపి వ్యవస్త్రత. దేవతలు స్త్రీకి ఒకే భర్తను విధించారయ్యా. కానీ ద్రౌపది అనేకులకి భార్య కాబట్టి ఈమె బంధకి అని నిర్ణయింపబడుతుంది. అటువంటి ఈమెని ఏకవస్త్రైనా వివస్త్రైనా సరే సభలో తీసుకురావడం విచిత్రం కాదు అని నా అభిప్రాయం అంటున్నాడు. పాండవులు వారి యొక్క ధనాన్ని, ఈమెని, మొత్తం సంపదని కూడా శకుని ధర్మబద్ధంగా గెలుచుకున్నాడు అని చెప్తున్నాడు. దుశ్శాసన, ఈ వికర్ణుడు బాలుడయ్యా,
ఏదో పెద్ద పండితుల్లా మాట్లాడుతున్నాడు. ఈ పాండవుల వస్త్రాలని, ద్రౌపది వస్త్రాలను కూడా ఊడదీయి అని చెప్పాడు కర్ణుడు. ఇంత నీచుడు కర్ణుడు. ఆ మాట విన్నటువంటి పాండవులందరూ కూడా తమ ఉత్తరీయాలను తీసేశారు. తీసి సభలో కూర్చున్నారు. దుశ్శాసనుడు బలాత్కరంగా సభామధ్యంలో ద్రౌపది వస్త్రాలని లాడడం, ఆ వస్త్రాలను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ స్వామి వారిని స్మరించింది ద్రౌపది. జ్ఞాతం మయా వశిష్ఠేన పురాజీతం మహాత్మన మాత్యాపది సంప్రాప్తే స్వర్తవ్యో భగవాన్ హరి. పెద్ద ఆపద కలిగింది. అటువంటి సమయంలో పెద్ద ఆపద కలిగితే అటువంటి సమయంలో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని, శ్రీహరిని స్మరించాలి అని పూర్వము వశిష్ఠ మహర్షి వారు చెప్పారు. ఆ మాట నాకు బాగా తెలుసు. గోవిందేతి సమాభాష్య కృష్ణేతి పునః పునః మనసా చింతయామాస దేవం నారాయణం ప్రభుం ఆపత్స్వభజదం కృష్ణం లోకానాం ప్రవితామహం. గోవింద కృష్ణ అని మాటి మాటికి పిలుస్తున్నది ద్రౌపది. అప్పుడు ఈ లోక ప్రపితామహుడు నారాయణుడు ప్రభువు, ఆపదలో ఉన్న వారందరికీ కూడా అభయప్రదానం చేసేటువంటి శ్రీకృష్ణ స్వామిని ఒక్కసారి మనసారా స్మరించింది ద్రౌపది. గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీజనప్రియ కౌరవై పరిభూతా మాం కింద జానాసి కేశవ ఏ నాద ఏ రమానాథ వ్రజనాదార్తినాశన కౌరవాన్నమాన్ మాం ఉద్ధరస్వ జనార్దన. గోవింద ద్వారకావాస కృష్ణ గోపీజనప్రియ కేశవ, ఈ కౌరవులు పరాభవిస్తున్నటువంటి నన్ను నువ్వు గుర్తించేవా? ప్రభు రమావల్లభ వ్రజనాభ ఆర్తినాశక, ఈ కౌరవ సాధనంలో మునిగిపోతున్నాను, నన్ను ఉద్ధరించు అని ఒక్కసారి జనార్దన అని మొరపెట్టుకుంది. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద గురుమధ్యే వసేదతం. ఓ కృష్ణ మహాయోగి, విశ్వాత్మ విశ్వభావన గోవింద, ఈ కౌరవుల సభలో మధ్యలో కలతపడుతూ నేను శరణు కోరాను, నన్ను రక్షించు స్వామి అని మొరపెట్టుకుంది. ఈ విధంగా త్రిభువనేశ్వరుడైనటువంటి హరి అయినటువంటి శ్రీకృష్ణ స్వామి వారిని స్మరించింది ద్రౌపది. ముఖాన్ని కప్పుకున్నది, బాధపడుతోంది, ఏడుస్తున్నది. ఈ యాజ్ఞసేని అయినటువంటి ద్రౌపది యొక్క పిలుపుని విన్నారు శ్రీకృష్ణ స్వామి. అక్కడ శయ్య మీద ఉన్నారు స్వామి. శయ్యని ఆసనాన్ని విడిచిపెట్టారు. ఆయన దయా స్వభావం కాబట్టి, భర్త పరాధీనుడు కాబట్టి ఒక్కసారి ఆయన అక్కడి నుంచి పరిగెట్టుకుని వచ్చారు. కృష్ణంచ విష్ణుంచ హరిం వరంచ త్రాణాయ మిత్రోసిది ఆజ్ఞసేని దశస్తు ధర్మోంతరితో మహాత్మా సమానోద్వై వివిధై మనస్త్రై. అప్పుడు ధర్మస్వరూపుడైనటువంటి స్వామివారు అదృశ్య రూపంతో ఉన్నారు. ఉండి వివిధమైనటువంటి సుందర వస్త్రాలన్నిటి కూడా వస్త్రాలతో ద్రౌపదిని ఆచ్ఛాదించారు స్వామి. ఈ దుశ్శాసనుడు ద్రౌపది యొక్క వస్త్రాన్ని లాగుతున్నాడు. అటువంటివే ఎన్నో వస్త్రాలు మళ్ళీ వచ్చేస్తున్నాయి. వీడు లాగుతున్నాడు, వస్త్రాలు వచ్చేస్తున్నాయి. ఈ రకంగా ధర్మస్వరూపుడైనటువంటి స్వామివారు ప్రాదుర్భవంతి సతసహ ధర్మస్య పరిపాలనాత్. ఈ ధర్మ రక్షణ కోసం అవతరించినటువంటి ధర్మస్వరూపమైనటువంటి స్వామివారు ప్రభావంతో అనేక వర్ణాలైనటువంటి వస్త్రాలన్నీ కూడా కనిపించడం మొదలుపెట్టాయి. పెద్ద కోలాహలం అయిపోయింది. ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నారు రాజులందరూ కూడా. ద్రౌపదీదేవిని ప్రశంసిస్తున్నారు, దుశ్శాసనుడిని నిందిస్తున్నారు. అప్పుడు భీముడు చాలా కోపంతో ఉన్నాడు, చేతులు పిసుక్కుంటున్నాడు. భీముడు ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇదం మే వాక్యమాదత్తం చిత్రియా లోకవాసిన నోక్తపూర్వం నరేరణ్యే నచాన్యో యద్వదిష్యతి. ఈ దిగ్ధంతవాసులని క్షత్రియులారా, నా మాటను మీరు వినండి. ఇంతకుముందు ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి మాటలు అనలేదు. ఇక ముందెవరు కూడా ఈ రకంగా అనరు. అంటే నభూతో నభవిష్యత్ అన్నమాట. అని
ఈ అస్య పాపస్థ దుర్బుద్ధే భారతాపత సత్యత న పిబేయం బలాద్వక్ష పిత్వా చే దురుద్రం యుధే. ఇది భీమ ప్రతిజ్ఞ. ఈ దుశ్శాసనుడు పాపాత్ముడు, దుర్మతి, ఈ భరత వంశానికి అపకీర్తిని తెస్తున్నటువంటి వాడు. యుద్ధంలో ఇతడి గుండెల్ని చీల్చి ఆ నెత్తురు తాగుతాను. ఇది కనుక నేను చెయ్యలేకపోతే, ఆచరించలేకపోతే నా పూర్వీకులు పొందిన మొట్టమొదటిలేవి కూడా అందవు అని చెప్పాడు. ఈ రోమాలు నెట్టపడుతున్నాయి. భీకరంగా భీముడు ఈ రకంగా ప్రతిజ్ఞ చేశాడు. రాజులందరూ విన్నారు, దుశ్శాసనుడు నిందించారు, భీముడిని ప్రశంసించారు. ఈ సభా మధ్యంలో వస్త్రాల రాశి ఒక గుప్పలా పడిపోయి ఉన్నది. దుశ్శాసనుడు అలసిపోయి సిగ్గుతో ఆడ కూర్చుండిపోయాడు. ఈ పాండవుల స్థితిని చూసినటువంటి సభ్యులు, రాజులు అందరూ కూడా దుశ్శాసనుడు నిందిస్తూ ధిక్కార స్వరాలు చేస్తున్నారు. ఈ ద్రౌపది ప్రశ్నని సరిగ్గా ఆలోచించి కౌరవులు సమాధానం చెప్పలేదు అని జనులందరూ కూడా ఆక్రోశిస్తున్నారు. అప్పుడు విదుర సర్వధర్మజ్ఞ ఇదం వచనమబ్రవీతు. సర్వధర్మవేత్త అయినటువంటి విదురుడు చేతులు పైకెత్తి సభాసదులను నివారించి ఈ రకంగా తన యొక్క సందేశాన్ని తెలియజేస్తున్నాడు. స్వస్తి.